దేవుని యొక్క బిడ్డ ఆయన మనల్ని కొందామని వచ్చి ఆయన మాట్లాడుతుంటే ఆమె ఏమనుకుంటుందంటే అక్కడ ఇదిగో అమ్మా నాకు దాహానికి ఇస్తావన్నాడు ప్రభువారు, మంచిని ఇస్తావన్నాడు. మంచిని ఇస్తాను కానీ ఈమె వెంటనే క్యాస్ట్ గుర్తొచ్చింది. మన క్యాస్ట్ వాళ్ళు నీళ్ళు తాగుతారో ఏదో. ఇప్పుడు క్యాస్టులు గొడవ ఎక్కువైంది, సన్నాసి మంద దిక్కుమాలి మంద. క్యాన్సర్, క్యాస్ట్ అంటే ఒక క్యాన్సర్. క్యాస్ట్ పేరు మీద నన్ను గుద్దులు పొందిన గాయాలు ఇప్పటికీ మాన్తా ఉన్నాయి ఇప్పటికి. కానీ ఒక్కొక్క గాయము ఒక్కొక్క ప్రాంతాన్ని బలపరుస్తుంది. స్తోత్రం హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, క్యాస్టులు కాదు. ఇదిగో యేసయ్యకి కులముందా? యేసయ్యకి ఏ కులానికి కట్టేస్తారు? శిలువ రక్తానికి కులం లేదు, మాల లేదు, మాదిగా లేదు. యేసు రక్తమే, శిలువ రక్తమే. యేసులో గొప్ప ప్రభావం ఉన్నది. వేరే క్యాస్ట్ వాళ్ళు వచ్చి ప్రార్థన చేయమంటే జబ్బులు పోతాయా? పోతాయి. మన క్యాస్ట్ వాళ్ళకేం పావు. మన మట్టికే ఏకంగా ఉందా మన సిస్టర్ బెదరు, మనం అందరం ఒకటండి. మోకాలు తాగలయ్యా. యేసుని రక్తమందు కడగబడి వాక్యముతో నిత్యం భద్ర పరచబడి యేసుని బడి వాక్యముతో నిష్కలంక పరిశుద్ధను నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో యేసు రాజు మహిమాలో